మరుగుదొడ్డి ప్యాన్ను బిగించటం. ఇంతకుముందు పాఠంలో మీరు గుంత తవ్వటం మరియు రింగులను దించటం నేర్చుకున్నారు. ఈ పాఠంలో మీరు మరుగుదొడ్డి ప్యాన్ను సరైన స్థానంలో పెట్టటం నేర్చుకుంటారు. మరుగుదొడ్డి ప్యాన్ మల పదార్థాలను తీసుకునే పెద్ద పాత్ర. మరుగుదొడ్డి ప్యాన్ను తప్పుగా స్థాపించటం వలన కారటము లేక ప్యాన్ నష్టానికి దారితీయవచ్చు. అందువలన మరుగుదొడ్డి ప్యాన్ని సరిగ్గా బిగించటం నేర్చుకోవటం చాలా ముఖ్యం. ఈ పాఠం ముగిసేసరికి మీరు ఇవి తెలుసుకోగలరు: పీ ట్రాప్ను బిగించటం మరియు మరుగుదొడ్డి ప్యాన్ని సరైన స్థానంలో బిగించటం. మన నమూనా పత్రం ప్రకారం గోడ నుంచి 26 సెంటీమీటర్ల దూరంలో పీ ట్రాప్ను బిగించాలి. మరుగుదొడ్డి ప్యాన్ను బేస్మెంట్ కంటే 10 సెంటీమీటర్ల ఎత్తులో గోడల నుంచి సమదూరంలో బిగించాలి. మనం పని మొదలుపెట్టే ముందు కావలసిన పనిముట్లు మరియు సామాగ్రిని చూద్దాం. కావలసిన పనిముట్లు: సుత్తి, ఉలి, తాపి, స్పిరిట్ లెవెల్, లోహాలు కోసే రంపం బ్లేడు, పెన్సిలు, లోహాలు కోసే రంపం, కొలత టేపు. కావలసిన సామాగ్రి: ఇండియన్ వాటర్ క్లోసెట్ ప్యాన్, పీ ట్రాప్, మోటార్ తట్ట, 1:6 నిష్పత్తిలో సిమెంట్ మోటార్, సాదా సిమెంట్ కాంక్రీట్ లేక 1:48 నిష్పత్తిలో పీసీసీ, 4 అంగుళాలు పీవీసీ పైపు, నూలు బట్ట, 10 సెంటీమీటర్ల బోలు ఇటుకలు, అగ్గిపెట్టె, కొబ్బరి పీచు, కాగితం, కాంక్రీట్ ఇటుకలు. మనకు సంబంధించి మరుగుదొడ్డి ప్యాన్ను ప్రదర్శన కోసం తాత్కాలికంగా బిగిస్తాం. మనం ఇప్పుడు మరుగుదొడ్డి ప్యాన్ను బిగించటంలో ఇమిడి ఉన్న దశలను చూద్దాం. ముందుగా మనం పీ ట్రాప్ కొరకు స్థలాన్ని కొలిచి గుర్తుపెడతాము. మరుగుదొడ్డి ప్యాన్ మరియు పీ ట్రాప్ యొక్క ఎత్తును కొలవండి. పీ ట్రాప్ లోపలి ఎత్తును కూడా కొలవండి. ఇది పీ ట్రాప్ను ఉంచే ఖాళీ స్థలం ఒక చివరి నుంచి పీ ట్రాప్ కొరకు గోడ నుంచి 26 సెంటీమీటర్లు కొలిచి శుద్ధపొడితో గుర్తుపెట్టాలి. ఇప్పుడు 26 సెంటీమీటర్ల గీత మీద మధ్య బిందువును గుర్తుపెడతాం. పునాది యొక్క 2 అంచుల మధ్య ఉన్న దూరం 60 సెంటీమీటర్లు. పునాది ఇరువైపుల నుంచి మధ్య బిందువు 30 సెంటీమీటర్లు. పునాది పక్క వైపు నుంచి 30 సెంటీమీటర్లు కొలిచి శుద్ధపొడితో గుర్తుపెట్టాలి. గుర్తుపెట్టిన 2 బిందువులు కలిసే చోట పీ ట్రాప్ను ఉంచండి. తీసుకున్న కొలతలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. ఇప్పుడు మనం పీవీసీ పైపును పీ ట్రాప్కు కలుపుదాం. దీనికి మనం డ్రైనేజీ పైపు కొలత తీసుకోవాలి. పీ ట్రాప్ బయటకు పోయే దారి నుంచి పునాది బయటకు ఉన్న దూరాన్ని కొలవండి. ఇది 30 సెంటీమీటర్లు. ఇది పీ ట్రాప్ బయటకు పోయే దారి దగ్గర ఉంచే డ్రైనేజ్ పైపు పొడవు. 4 అంగుళాల పీవీసీ పైపును 30 సెంటీమీటర్లకు కొయ్యండి. పీ ట్రాప్ను నేల మీద ఉంచండి. ఇప్పుడు స్పిరిట్ లెవెల్తో పీ ట్రాప్ యొక్క 2 చివరల స్థాయిని తనిఖీ చేయండి. మీరు చూస్తున్నట్లు పీ ట్రాప్ యొక్క 2 చివరలు ఒకే స్థాయిలో లేవు. తక్కువ స్థాయిలో ఉన్న పీ ట్రాప్ అంచు కింద కొంచెం ఇసుకను పోసి 2 చివరలను సమంగా చేస్తాం. మనం ఇప్పుడు పీ ట్రాప్ లోపల పెట్టడానికి పీవీసీ పైపును సిద్ధం చేస్తాం.
పీవీసీ పైపు వ్యాకోచించేందుకు దాని ఒక చివర వేడి చేయండి. పీ ట్రాప్ మీద ఉన్న గాడులన్నింటినీ కప్పేటట్లు పీవీసీ పైపును వెంటనే పీ ట్రాప్ యొక్క వంపులో ఉంచండి. ఇప్పుడు పీవీసీ పైప్ యొక్క స్థాయిని స్పిరిట్ లెవెల్ ఉపయోగించి తనిఖీ చేయండి. పీ ట్రాప్ ఒక చివరను దారంతో కట్టి పీవీసీ పైపు మరియు పీ ట్రాప్ మధ్య బంధం గట్టిగా ఉందని నిర్ధారించుకోండి. ఇప్పుడు మనం పీ ట్రాప్ను నేల మీద సరైన స్థానంలో ఉంచుదాం. ఇంతకు ముందు మనం నేల మీద చేసిన కూడలి దగ్గర పీ ట్రాప్ను ఉంచండి మరియు పీ ట్రాప్ ప్రక్కల తవ్వడం కొరకు గుర్తుపెట్టండి. మట్టిని 12 సెంటీమీటర్ల లోతు వరకు తవ్వండి. ఇప్పుడు మనం లోతుని స్పిరిట్ లెవెల్తో తనిఖీ చేస్తాం. కొంచెం నీళ్లను తవ్విన ప్రదేశంలో పోయండి. ఒక పొర సిమెంట్ మోటార్ను వేయండి మరియు పీ ట్రాప్ను పెట్టండి. పీ ట్రాప్ యొక్క అడుగు భాగం నేల మీద సరిగ్గా ఉండటానికి మోటార్తో నింపండి. పీ ట్రాప్ యొక్క స్థాయిని స్పిరిట్ లెవెల్తో నిర్ధారించుకోండి. పీ ట్రాప్ ఎదుటి గోడ నుంచి 26 సెంటీమీటర్లు మరియు పక్కనున్న గోడ నుంచి 30 సెంటీమీటర్లలో ఉందో లేదో తనిఖీ చేసుకోండి. బేస్మెంట్ ఖాళీను ఇటుకలు మరియు సిమెంట్ మోటార్తో నింపండి. మనం ఇప్పుడు మరుగుదొడ్డి ప్యాన్ను ఎలా బిగించాలో చూద్దాం. మరుగుదొడ్డి ప్యాన్ను పీ ట్రాప్ పైన ఉంచండి. మరుగుదొడ్డి ప్యాన్ని పట్టుకొని స్థాయిని స్పిరిట్ లెవెల్తో సరిచేయండి. బేస్మెంట్ నుంచి మరుగుదొడ్డి ప్యాన్ యొక్క ఎత్తును తనిఖీ చేయండి. నమూనా పత్రం ప్రకారం ఇది 10 సెంటీమీటర్లు ఉండాలి. నేల మీద కొన్ని నీళ్లు పోయండి. బోలు ఇటుకలు పెట్టటానికి నేల మీద ఒక పొర సిమెంట్ మోటార్ను పూయండి. మరుగుదొడ్డి ప్యాన్కి సహాయంగా సిమెంట్ పొర మీద ఇటుకలను పెట్టండి. మరుగుదొడ్డి ప్యాన్ని ఇటుకల మీద ఉంచండి మరియు అంచులను సిమెంట్ మోటార్తో నింపండి. మరుగుదొడ్డి ప్యాన్ గోడల నుంచి సమదూరంలో ఉన్నట్లు నిర్ధారించుకోండి. ఇప్పుడు మరుగుదొడ్డి ప్యాన్ యొక్క స్థాయిని స్పిరిట్ లెవెల్తో తనిఖీ చేయండి. బోలు ఇటుకలతో మరుగుదొడ్డి ప్యాన్ ఇరువైపులా నింపండి. నూలు బట్టను కత్తిరించి సిమెంట్ మెరికలో నానబెట్టండి. పీ ట్రాప్ యొక్క ప్రవేశ ద్వారాన్ని మరియు మరుగుదొడ్డి ప్యాన్ యొక్క బయటి ద్వారం కలిసే చోట నూలు బట్టతో నింపండి.
సిమెంట్ గ్రౌట్తో స్థలాన్ని నింపండి. సిమెంట్ గ్రౌట్ పైన కొంచెం సిమెంట్ పొడిని కూడా జోడించండి. సిమెంట్ గ్రౌట్ పీ ట్రాప్లోనికి కారే అవకాశం ఉంది కాబట్టి మరుగుదొడ్డి లోపల శుభ్రం చేయటం మంచిది. ఇప్పుడు మీరు విజయవంతంగా మరుగుదొడ్డి ప్యాన్ను సరైన స్థానంలో పెట్టారు. దీనితో మనం ఈ పాఠం ముగింపుకు వచ్చాము. ఈ పాఠంలో మీరు ఇవి నేర్చుకున్నారు: పీ ట్రాప్ను బిగించటం, మరుగుదొడ్డి ప్యాన్ని సరైన స్థానంలో పెట్టడం. తరువాతి పాఠంలో మీరు మరుగుదొడ్డి మరియు స్నానం చేసే ప్రదేశంలో గచ్చు వేయటం నేర్చుకుంటారు.